ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక అహల్యకు శాప విమోచన అవుతున్న వేళ రామ లక్ష్మణులను చూసి గౌతముడు ఆనందపడుతూ ఉన్న వేళ ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే అహల్య కంటపడుతుంది అన్నాదమ్ములకి. ఇక అహల్యను చూస్తూనే రామలక్ష్మణులు ఆమె పాదాలకు నమస్కరిస్తారు. ఆమె కూడా వారికి అర్ఘ్యపాద్యాలిచ్చి అతిథి సత్కారాలు నిర్వర్తిస్తుంది. ఆ సమయానికి గౌతమ ముని కూడా అక్కడికి వచ్చి అహల్య సమేతుడై రామలక్ష్మణులకు మర్యాదలు చేస్తాడు. ఆ తర్వాత వారు సెలవు తీసుకుని మిథిలా నగరం వైపు అడుగు పెడుతున్న వేళ విశ్వామిత్రుడు వస్తున్నాడు అన్న వార్త వినగానే జనకుడి కులగురువైన శతానందునితో స్వాగత పరిచర్యలు చేసి యజ్ఞశాల దగ్గరికి తీసుకువెళ్తాడు జనక మహారాజు. జనకుడు వినయంగా విశ్వామిత్రుణ్ణి సుఖాసనం మీద కూర్చుండబెట్టి, బ్రహ్మర్షి, ఈ యాగం మరొక 12 రోజుల్లో పూర్తవుతుంది. అంతవరకు తమరు ఇక్కడ ఉండి మమ్మల్ని ధన్యుల్ని చెయ్యాలి అనగానే ఆయన చిరునవ్వుతూ అంగీకరిస్తాడు. ఆ తర్వాత మహర్షితో ఇలా అడుగుతూ ఉన్నాడు జనక మహారాజు. పక్కనే ఉన్న రామలక్ష్మణుల్ని చూసి, పద్మదళ విశాల నయనులు, సింహస దృశ్య గమనులు అయిన ఈ వీరులు అశ్వినీ దేవతల్లాగా వెలిగిపోతూ ఉన్నారు. అసలు ఈ యువకులు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు, మహారాజా, వీరు దశరథ రాజనందనులు. సిద్ధాశ్రమంలో మేము సాగించిన యాగాన్ని విఘ్నం చేయడానికి వచ్చిన రాక్షసులని సంహరించి అహల్యకు శాప విమోచనాన్ని కలిగించి ఇక్కడికి శివధనస్సుని తిలకించడానికి వచ్చారు. పెద్దవాడు రాముడు, చిన్నవాడు లక్ష్మణుడు అన్నాడు. ఆ మాటలు విన్నగానే అహల్యానందనుడైన శతానందుడు సంతోషంతో, మహాముని, నా తల్లికి శాప విమోచనాన్ని చేసి మా ఆశ్రమంలో రామలక్ష్మణులు అతిథి పూజలు అందుకుని వచ్చారా? మా తండ్రి గారు తిరిగి వచ్చి మా అమ్మగారితో తపస్సు చేసుకుంటున్నారా అని అడుగుతాడు ఆతృతగా. విశ్వామిత్ర మహర్షి శతానందుడితో ఇలా అంటూ ఉన్నాడు. శతానంద, ఈ విషయంలో నేను సావధానంగా ఉన్నాను. జమదగ్నితో రేణుకలాగా మీ తల్లి నాయనగారితో సుఖంగా ఉంది తండ్రి అంటాడు. అప్పుడు శతానందుడు రాముడితో ఇలా అంటూ ఉన్నాడు. రామభద్ర, ఈ విశ్వామిత్ర మహర్షి అనుగ్రహం పొందిన నీవు ఎంతో అదృష్టవంతుడివి. ఇతను వేదశాస్త్ర విధుడై ధర్మనిరతుడై చిరకాలం ప్రజాపాలన సాగించి శత్రు సంహారం చేసిన మహావీరుడు. ప్రఖ్యాతి పొందిన రాజవంశంలో పుట్టిన కుశనాభుని కుమారుడు గాది. ఆ గాది నందనుడే ఈ విశ్వామిత్రుడు. స్వస్తి.